హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం మగ్గం వర్క్లో బ్యాక్ చైన్ స్టిచ్ గురించి తెలుసుకుందాం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ చైన్ స్టిచ్ అనమాట. ఇది ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఒకసారి చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ స్టిచ్ చేయడానికి ఒక లాంగ్ చైన్ వేసుకోవాలి. లాంగ్ లూప్ అనమాట. కొంచెం పెద్దగా వేసుకోవాలి. నెక్స్ట్ దాని పక్కనే చిన్న చైన్ వేసుకోవాలన్నమాట. లాక్ వేసుకోవాలని చెప్పాను కదండి, ముందు వీడియోస్లో చెప్పాను కదా. అది చిన్న చైన్ వేసుకుంటే ఏమవుతుందంటే అక్కడ లాక్ పడుతుంది. ఒకవేళ మీరు చిన్న చైన్ వేసుకోకుండా ఈ విధంగా వెనక్కి తిప్పేశారనుకోండి, ఆ పెద్ద చైన్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట. అటు ఇటు కదిలిపోతుంది. ఆ పెద్ద చైన్ అనేది అలాగే ఉండాలి. దాన్ని కదలకుండా ఉండాలి అంటే దాన్ని కదలకుండా చేయడానికి లాక్ వేయాలి. దానికోసం చిన్న చైన్ దాని పక్కనే వేసుకుంటే ఇప్పుడు చూడండి, ఈ విధంగా వెనక్కి తిప్పినా కూడా ఆ లాంగ్ చైన్ అనేది డిస్టర్బ్ అవ్వదు అనమాట. అలా ఫిక్స్గా ఉండిపోతుంది. దానికోసం మనం లాక్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే వెనక్కి రావాలన్నమాట. బ్యాక్ చైన్ స్టిచ్ కాబట్టి వెనక్కి వచ్చి ఈ పెద్ద లూప్ మిడిల్లో ఒక చిన్న లూప్ వెనక్కి వేసుకొని దీన్ని ఈ విధంగా ఫ్రంట్కి లాగాలి. చూసారు కదా, ఈ విధంగా అనమాట. మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక లాంగ్ చైన్ వేసుకోవాలి. ఈ విధంగా లాంగ్ చైన్ వేసుకోవాలి. లాంగ్ చైన్ వేసుకున్నాక దాన్ని లాక్ చేయడానికి చిన్న షార్ట్ చైన్ వేసుకోవాలి. చిన్నగా వేసుకోవాలి. దాన్ని వెనక్కి తిప్పి ఈ లాంగ్ చైన్ మిడిల్కి ఇంకొక చైన్ వేసి దాన్ని ముందుకు పుల్ చేయాలన్నమాట. ఈ విధంగా ముందుకు లాగాలండి. నెక్స్ట్ లాంగ్ చైన్, చిన్న షార్ట్ చైన్ వేసుకోవాలి. వెనక్కి రావాలి. ఆ చైన్కి మధ్యలో చైన్ వేసుకొని ముందుకు లాగాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కంటిన్యూస్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం మనం డెకరేట్ చేయడానికి ఏంటంటే ఒక బీట్ కూడా వేసుకోవచ్చు మధ్యలో. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా లాంగ్ చైన్ వేసి ఈ విధంగా లాగాక ఇక్కడ ఒక బీడ్ వేసుకుంటే చిన్న పూసలు కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మనం అలా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక్కసారి చూడండి, చెప్తాను. ఫస్ట్ ఈ విధంగా ఒక లాంగ్ చైన్ వేసుకోవాలి. పక్కన చిన్న షార్ట్ చైన్ వేసుకొని ఈ మిడిల్లోకి వెనక్కి తిప్పి ఒక చైన్ వేసుకుని ముందుకు పుల్ చేయాలి. ఇదన్నమాట బ్యాక్ చైన్ స్టిచ్. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇది కూడా మనం ఎక్కడైనా అవసరమైనప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఈ మిడిల్లో ఏంటంటే ఒక ముడిలా పడుతుంది అనమాట. దానికోసం కొంచెం లుక్ బాగుంటుందండి. మీరు ఇక్కడ కూడా ఒక బీడ్ వేసుకుని డెకరేట్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇది నేను జరీ థ్రెడ్తో స్టిచ్ చేశాను కదా. సిల్క్ థ్రెడ్తో కూడా మీరు సేమ్ ఇదే విధంగా ప్రాక్టీస్ చేయండి. సిల్క్ థ్రెడ్తో కూడా సేమ్ ఎలాగే కుడితే మనకి అది కూడా చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా 2 పేటల దారం కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లాంగ్ చైన్, షార్ట్ చైన్ వేసుకోవాలి. వెనక్కి తిప్పి ఈ విధంగా ఒక చైన్ వేసి ముందుకు పుల్ చేయాలి. మళ్ళీ లాంగ్ చైన్, చిన్న షార్ట్ చైన్, వెనక్కి రావాలి. వెనక్కి వచ్చి ఆ లూప్ మధ్య నుంచి ఒక చైన్ తీసుకుని ముందుకు లాగాలి. సేమ్ ఇదే విధంగా మీరు టోటల్గా ప్రాక్టీస్ చేస్తే ఈ స్టిచ్ మీకు వచ్చేసినట్టే. నెక్స్ట్ వచ్చేసి దీన్ని బేస్ చేసుకునే స్టెమ్ స్టిచ్ అవి ఉంటాయండి. అవన్నీ వచ్చేసి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఫస్ట్ ఈ స్టిచ్ మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉండండి. మీకు ఆరి వర్క్లో ఏ స్టిచ్ బేస్ అయినా కూడా చైన్ స్టిచ్ ఏనండి. చైన్ స్టిచ్ బేస్ చేసుకునే మనం స్టిచ్ చేస్తామన్నమాట. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వచ్చి స్టిచ్ చేసిన అన్ని స్టిచ్చెస్ కూడా చైన్ స్టిచ్ బేస్ మీదే కుట్టామండి. అందుకని చెప్పి మీరు చైన్ స్టిచ్ బాగా ప్రాక్టీస్ చేస్తే మిగిలిన స్టిచ్చెస్ అన్నీ కూడా చాలా ఈజీగా వస్తాయి. మెయిన్ చైన్ స్టిచ్ మీద ఫోకస్ పెట్టాలి. అది వచ్చేసాక నెక్స్ట్ ఈ స్టిచ్చెస్ అన్నీ కూడా నేర్చుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.